Hi student, today we will discuss some questions in organic chemistry first year from bullet. First question, describe two methods of preparation of ethane. Give any three reactions of ethane preparation and ethane యొక్క reactions. కొన్ని చూద్దాం. Reduction of ethyl iodide. ఇది ethyl iodide. ఈథేన్ అంటే C2H6ని ఈథేన్ అంటారు. రాస్తున్నాను. C2H6 అనేది ఈథేన్. ఇది ఆల్కేన్స్లో ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. ఇది జనరల్ ఫార్ములా ఆల్కేన్స్ది. n=2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది C2H6. 2 కార్బన్స్ ఉంటే ఈత్ అంటారు. ఇది ఆల్కేన్ కాబట్టి ఈథేన్. 1 కార్బన్ ఉంటే మీత్ అంటారు. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అంటారు. సో అలాగే ఇవి ఆల్కేన్స్, ఇవి హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్. ఇది ఇప్పుడు ఈథేన్. C2H6 అనేది ఈథేన్. ఇందులోంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే ఇందులోంచి అంటే C2H5. దీన్ని ఇథైల్ అంటారు. ఇది ఈథేన్. ఈథైల్ నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే ఇథైల్. దాని పక్కన అయోడిన్ పెడితే ఇథైల్ అయోడైడ్. ఇది ఇక్కడ తీసుకుంది ఇథైల్ అయోడైడ్. ఈథేన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రిడక్షన్ ఆఫ్ ఇథైల్ అయోడైడ్. దీన్ని రిడక్షన్ చేస్తే జింక్ ప్లస్ HCl ప్రెజెన్స్లో, అంటే ఇవి రిడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తాయి. ఇవి యాడ్ చేసినప్పుడు ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. రిడక్షన్ జరగటం అంటే ఏంటి? హైడ్రోజన్ దీనికి వచ్చి యాడ్ అయితే అదే రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. లేదా హైడ్రోజన్ మైనస్ అయినా ఆక్సిడేషన్ అంటారు. ఇంకా అదంతా కన్ఫ్యూజన్. ఇక్కడ ఒకటి సింపుల్గా చూడండి. ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయితే దాన్ని రిడక్షన్ అంటారు. ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నట్టు హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఒక హైడ్రోజన్ HI కింద బయటికి వెళ్ళిపోద్ది. ఇది HI. ఈ హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది C2H6. C2H5 ఉంది కదా, ఇంకొక హైడ్రోజన్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది C2H6. ఇది ఈథేన్. ఇది ఒక ప్రిపరేషన్. అలాగే సెకండ్ ప్రిపరేషన్ డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ అంటే డి అంటే రిమూవ్ చేయటం అని అర్థం. కార్బాక్సిలేషన్ అంటే CO2 బయటికి వెళ్ళిపోవడం అని అర్థం. దీని సోడా లైమ్తో రియాక్షన్ జరిపించినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్, ఈ రెండింటిని కలిపి సోడా లైమ్ అంటారు. సోడా లైమ్ని యాడ్ చేసి ఇది హీట్ చేయటం అని అర్థం. ఈ సింబల్ దేంటంటే హీట్ చేయటం అని అర్థం. సో సోడా లైమ్ని యాడ్ చేసి హీట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి CO2 అలాగే CO2 రిమూవ్ అవుతుంది ఇందులోంచి. ఆ CO2 ఎలా రిమూవ్ అవుతుందంటే CO2 ఇక్కడ Na తర్వాత NaO, ఇది మొత్తం కలిసి ఇది మొత్తం Na2CO3 కింద బయటికి వెళ్ళిపోతుంది. Na2CO3 కింద బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది. అంటే CH3 అని. CH3 హైడ్రోజన్ యాడ్ అయితే CH3 అవుతుంది కదా, అదే C2H6 అంటే. CH3 దీన్నే C2H6 అని కూడా అనొచ్చు. C2H6 అన్న CH3 అన్న ఒకటి, అదే ఈథేన్ అనమాట. అలాగే థర్డ్ పాయింట్ చూద్దాము. ఉజ్ రియాక్షన్లో మిథైల్ బ్రోమైడ్. CH4 అంటే ఏంటి? మిథైల్. CH4 అంటే ఇది మిథైల్ కదా, మీథేన్. ఇది మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే CH3 అవుతుంది. ఇది మిథైల్ అవుతుంది. పక్కన బ్రోమిన్ తీసుకుంటే ఇది మిథైల్ బ్రోమైడ్ అవుతుంది. సో మిథైల్ బ్రోమైడ్ని సోడియం మెటల్తో రియాక్షన్ జరిపించినప్పుడు ఇది కూడా మిథైల్ బ్రోమైడే. అంటే 2 మోల్స్ అని అర్థం. 2 మోల్స్ మిథైల్ బ్రోమైడ్, 2 మోల్స్ సోడియం మెటల్తో రియాక్షన్ జరిపించినప్పుడు చూడండి NaBr అనేది పోతుంది. ఇక్కడ Br, ఇక్కడ Na, ఇక్కడ 2 NaS ఉన్నాయి కదా, అలాగే ఇంకొక Na, ఇంకొక Br. ఇది మొత్తం NaBr ఫామ్లో బయటికి వెళ్ళిపోతుంది. ఇంకేముంటుంది? ఈ CH3 వచ్చి దీనికి యాడ్ అవుతుంది. CH3 అన్న C2H6 అన్న ఒకటి. ఎందుకంటే 2 కార్బన్స్ కదా, C2 అలాగే 3 హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి H6, C2H6 బోత్ ఆర్ సేమ్. సో ఇది ఈథేన్ ప్రిపరేషన్. అలాగే నెక్స్ట్ పార్ట్లో అలాగే ప్రాపర్టీస్ చూద్దాము. 3 ప్రిపరేషన్స్ చూసాం కదా, ఈథేన్ ప్రిపరేషన్. అలాగే ప్రాపర్టీస్ అంటే ఈథేను వేడితో ఎలాగ రియాక్షన్ జరుగుతుంది అనేదే ప్రాపర్టీ.
ఇక్కడ హాలోజినేషన్ ఇక్కడే ఉంది. హాలోజినేషన్ హాలోజన్స్తో రియాక్షన్ జరిపించడం. హాలోజన్స్ అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 17th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టటిన్, వీటన్నిటిని హాలోజన్స్ అంటారు. వీటితో రియాక్షన్ జరపడాన్నే హాలోజినేషన్ అంటారు. సో ఇక్కడ ఈథేన్ అనేది ఇది ఈథేన్ C2H6 కదా, CH3 అని రాయొచ్చు. క్లోరిన్తో రియాక్షన్ జరిపించినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి ఒక క్లోరిన్, హైడ్రోజను క్లోరిన్ HClగా బయటికి వెళ్ళిపోద్ది. అదే ఇక్కడ రాశారు HCl. అలాగే ఒక హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకో CH3 CH2 ఉంటుంది, ఇంకొక Cl ఉంటుంది కాబట్టి ఇందులో ఆ Cl వచ్చి దీనికి యాడ్ అవుతుంది. సో CH3 CH2 Cl. ఇంతవరకు ఏమనుకున్నాం? CH3 CH2 అంటే ఇథైల్, ఇది క్లోరిన్. సో ఇథైల్ క్లోరైడ్ అంటాం దీన్ని చదివేటప్పుడు, ఇథైల్ క్లోరైడ్. దీని ఐయుపాక్ నేమ్ వచ్చేసి క్లోరో ఈథేన్. ఐయుపాక్ నేమ్ అంటే ఫస్ట్ దీన్ని తీసుకుంటాము సబ్స్టిట్యూషన్ని, క్లోరో ఈథేన్ అని చదువుతాం. ఇది అది ఐయుపాక్ నేము. కామన్ నేమ్ అయితే ఇథైల్ క్లోరైడ్. కామన్ నేమ్ ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్ అని రాస్తాం. తర్వాత ఇంకొక రియాక్షన్ చూద్దాం, కంబషన్. కంబషన్ అంటే హీట్ చేయటం అని, ఎయిర్లో హీట్ చేయటం అని అర్థం. అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో హీట్ చేయటం అని అర్థం. ఇది ఈథేన్ ఆక్సిజన్తో హీట్ చేసినప్పుడు, కలిపి హీట్ చేసినప్పుడు ఇది డికంపోజ్ అవుతుంది సింపుల్గా. CO2 అండ్ H2O ఫామ్ అవుతుంది. ఇది కంబషన్లో జరిగే రియాక్షన్ అనమాట. జనరల్గా ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా సరే హీట్ చేసినప్పుడు CO2 H2Oలు బయటకు వచ్చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ అలాగే H2O అనేది ఫామ్ అవుతుంది. ఇది కంబషన్. కంబషన్ అంటే ఆక్సిజన్తో కలిపి హీట్ చేయడాన్ని కంబషన్ అని అంటారు సింపుల్గా. థర్డ్ పాయింట్ చూద్దాం, కంట్రోల్డ్ ఆక్సిడేషన్. కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ అని ఓవర్ ఆక్సిడేషన్ కాకుండా కంట్రోల్గా చేయటం అని అర్థం. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ దీన్ని ఏమంటారంటే Mn అంటే మ్యాంగనీస్, మ్యాంగనీస్ ఎసిటేట్. ఇది ఎసిటేట్ అంటే ఒకసారి చూడండి, CH3 COOH, ఇది ఎస్టిక్ యాసిడ్. ఇది ఎస్టిక్ యాసిడ్, వీక్ యాసిడ్ అనమాట. ఇది ఈ H ప్లేస్లో సోడియం వస్తే, ఒకవేళ సోడియం వస్తే దాన్ని ఏమంటారంటే సోడియం ఎస్టేట్ అంటారు. అలాగే మెగ్నీషియం వస్తే మెగ్నీషియం ఎస్టేట్ అంటారు. అలాగే ఇక్కడ Mn అంటే మ్యాంగనీస్, మ్యాంగనీస్ వస్తే మ్యాంగనీస్ ఎస్టేట్ అంటారు. ఇది ఎస్టేట్ అయాన్ అంటారు. దీన్నే CH3 CO-, ఇది ఎస్టేట్ అయాన్. దీనికి Mn యాడ్ అయితే మ్యాంగనీస్ ఎస్టేట్. అది ఇక్కడ రాసింది CH3 COO ట్వైస్ Mn, మ్యాంగనీస్ ఎస్టేట్. మ్యాంగనీస్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +2 కాబట్టి ఆ 2 ఇక్కడికి వస్తాం అనమాట. సో దీన్ని మ్యాంగనీస్ ఎస్టేట్ అంటాము. మ్యాంగనీస్ ఎస్టేట్తో కలిపి హీట్ చేసినప్పుడు ఇక్కడ ఇథనోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అని ఎందుకన్నారు? ఇక్కడ హైడ్రోజన్స్ బయటికి వెళ్ళిపోతాయి. CH3 అనేది యాజ్ ఈజ్గా ఉంది. తర్వాత CH3లో హైడ్రోజన్స్ బయటికి వెళ్ళిపోయి ఆక్సిజన్ యాడ్ అయినాయి కాబట్టి ఆక్సిడేషన్. ఇది చూడండి, C రాసాము, అలాగే 3 హైడ్రోజన్స్ వెళ్ళిపోయాయి, ఆక్సిజన్స్ వచ్చి యాడ్ అయినాయి కాబట్టి, అంటే ఒక హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్స్ వచ్చి యాడ్ అయినాయి కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ అంటారు. దీన్ని ఇతను జనరల్ కామన్ నేమ్ అయితే దీని నేమ్ ఏంటంటే కామన్ నేమ్ ఎసిటిక్ యాసిడ్. ఇప్పుడేగా చెప్పుకుంది ఎసిటిక్ యాసిడ్ కామన్ నేమ్. అదే ఐయుపాక్ నేమ్ అయితే ఎన్ని కార్బన్స్ ఉన్నాయో కౌంట్ చేస్తాము. 1 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్, ఈత్. రూట్ వర్డ్ వచ్చేసి ఈత్ అంటారు, రూట్ వర్డ్ అంటారు దీన్ని, ఈత్. ప్లస్ ఇది COOH అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. దీన్ని ఐయుపాక్ నేమ్ ఏమని పిలుస్తారంటే ఓయిక్ యాసిడ్ అంటారు. ఇది 2 కార్బన్స్ ఉంటే ఈథేన్ కదా, ఈథేన్ ప్లస్ ఓయిక్ యాసిడ్. ఇక్కడ ఈ ఓవెల్ ఇంగ్లీష్లో ఓ కూడా ఓవెల్, రెండు పక్క పక్కనే రాయరు కాబట్టి ఈ తీసేసి రాస్తారన్నమాట. అంటే ఇథనోయిక్ యాసిడ్ అవుతుంది. ఇక్కడ రాసింది అదే ఇథనోయిక్ యాసిడ్. అర్థమైంది ఐయుపాక్ నేమ్ ఎలా రాసాము? నంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేశాను, ఎన్నో నెట్ 2 కార్బన్స్ కాబట్టి ఈథేన్. కానీ ఇక్కడ ఏముంది? కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది. దీనికి ఐయుపాక్ నేమ్ ఏమని రాస్తారంటే ఓయిక్ యాసిడ్ అని రాస్తారు. ఈథేన్ ప్లస్ ఓయిక్ యాసిడ్. అయితే ఓ అనేది ఓవెల్, అలాగే ఈ అనేది కూడా ఓవెల్ ఇంగ్లీష్లో. ఈ 2 ఓవెల్స్ అనేవి పక్క పక్కన రావు కాబట్టి ఈని తీసేసి ఇథనోయిక్ యాసిడ్ అని రాస్తారు. ఇది ఐయుపాక్ నేమ్. కామన్ నేమ్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్. ఇది కామన్ నేమ్. సో కంట్రోల్ ఆక్సిడేషన్ ఇందులో చూసారు కదా, ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఈ కార్బన్కి ఆక్సిజన్స్ యాడ్ అయినాయి కాబట్టి ఆక్సిడేషన్. ఓకే, ఇది కామన్ నేమ్ అనేది ఎస్టిక్ యాసిడ్, ఐయుపాక్ నేమ్ అనేది ఇథనోయిక్ యాసిడ్. దీన్ని మ్యాంగనీస్ ఎస్టేట్. ఈ వర్డ్స్ అని
ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వర్డ్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, వర్డ్స్ నేమ్ ఏంటి, లేదా ఈ ఫార్ములా నేమ్ ఏంటి, ఇది దేనికి ఈ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఏ కాంపౌండ్ది అనేది ఇవి తెలుసుకోవాలి. ఇవి కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వేరే వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బాయ్.